హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈరోజు మన వీడియోలో కాకరకాయ మసాలా ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ మనం కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలండి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇవి చల్లారే లోపల మనం కాకరకాయల్ని గింజలతో సహా తీసేసి ఇలా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ పచ్చెనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా కల్లుప్పుని వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్లో మీడియం సైజులో తరిగిన ఆనియన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్కి హాఫ్ గ్లాస్ పచ్చెనగపప్పు తీసుకొని చిన్న ఉల్లిపాయలు 4 తీసుకున్నానండి. అంటే మనం ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయల్లో ఈ మసాలా పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. మసాలాని కాకరకాయలో మరీ అదిమి పెట్టకూడదండి. మరీ అదిమి పెట్టేసామంటే కాకరకాయ లోపల ఉన్న మసాలా సరిగా ఉడకదు. ఇలా మనం కాకరకాయలన్నిట్లో మసాలా పెట్టుకున్న తర్వాత కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలని మనం ఇందులో నీట్గా అరేంజ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి ఈ కాకరకాయల్ని తిప్పుకుంటూ 4 పక్కల కాల్చుకోవాలండి. ఇలా మనం మూత పెట్టడం వల్ల కాకరకాయలు బాగా కుక్ అవుతాయి. అండ్ అలాగే మనం రిపీటెడ్గా ఇలా తిప్పుతూ ఉండడం వల్ల కాకరకాయ ఎక్కడా మాడకుండా నీట్గా వేగుతుంది. ఇలా మనం కాకరకాయల్ని నీట్గా 4 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కాకరకాయలను పక్కన పెట్టేసి అదే బాండిలో ఇందాక మనకి మిగిలిన మసాలా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలానే ఇందులో కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ బాగా ఉడకడానికి. ఆ తర్వాత దీన్ని ఇంకాస్త ఫ్రై చేసుకున్నామంటే మనకి ఈ మిక్స్చర్ ఇలా పొడిలాగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కాకరకాయని ఇందులో కలిపేసామంటే మన కాకరకాయ మసాలా రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ మసాలా కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా కాకరకాయని ఇష్టపడని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక్కసారి మీరు ఇలా చేసి పెట్టండి. వాళ్ళకి ఖచ్చితంగా కాకరకాయ మసాలా చాలా బాగా నచ్చుతుంది.